ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభా పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 65వ అధ్యాయం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి నా నడువు చెడు మార్గమును నడుచుకుంటూ లోబడినల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బలియార్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపం వేయుదురు. నా భయం లేక నాకు నిత్యం కోపం కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములను పోగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా ఎదుట గ్రంథములలో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారం చేయక నేను మౌనంగా నుండను. నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారిని ప్రతీకారం చేసేదను. నిశ్చయంగా మీ దోషమును బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండ మీద నన్ను దూషించేవారు దానిని బట్టి, మెట్ట మొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిసిపోదురు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ద్రాక్ష తీగలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. నీ సేవకులందరూ నేను నశింపజేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగ చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకున్న వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకుందరు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నేను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు వరుండు స్థలముగా నుండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లాను సిద్ధపరచువారులారా, అదృష్ట దేనికి పానీయార్పణము నర్పించువారులారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింప, నా దృష్టికి దాన్ని చేసి తిరిగి నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగాను నియమించుదును, మీరందరూ వదకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకుల భోజనము చేయుదురు కానీ వారికి ఆకలి కొందరు. నా సేవకుల పానము చేసేదరు కానీ మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించేదరు కానీ నేను సిగ్గుపడేదరు. నా సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేయుదురు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖం చేత ప్రలాపించెదరు.
నేను నెరవేర్చుకుని వారికి నేను పేరు మీ పేరు నీ పేరు శాపముగాను శాపవచనముగా చేసుకొని పోయారు. యెహోవా ప్రభువకు యెహోవా నిన్ను హతం చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకువడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనుచు దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుణ్ణి తోడని ప్రమాణం చేయు. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అని నా దృష్టికి మరుగును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించి ఉన్నాను. మునుపటి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృష్టించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృష్టించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనుల గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విఫల ధ్వనియు దానిలో ఇకను వినబడదు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. కాలం నిండా ముసలివారుండరు. బాలురు మరో సంవత్సరము వయసు గలవారే చనిపోదురు. పాపాత్ముడైన శాపగ్రస్తుడగు వాడు సహితము మారు సంవత్సరములు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించుదురు. వారు కొట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురముండెదరు. వారు నాటుకొని వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాభ్యాసమంతయగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకున్న దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడుదురు. అకస్మాత్తుగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందరు. వారికి ఇలాగు జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తొడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహమును ఎద్దుల వలె గడ్డి తినును. సర్పములకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. పర్వతములు నాశనమునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భూమి మీద ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ వచనంలో, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారిని నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జన్మతో చెప్పుచున్నాను. ఇప్పుడేమో ఇన్ని విధాల సువార్త చెప్పిన వినలేని ప్రజలైపోయారు. తప్పులు తీసి జనులైపోయారు. దేవుడు చెప్తున్నాడు, మరి ఇక్కడ నన్ను వెదకని వారిని నేను దొరికితిని. వెతికటానికి ఆస్కారం లేని వారు కూడా దేవుడు దొరికే విధంగా ఉన్నాడు. నేనున్నానని చెప్తున్నా కూడా జనులు పట్టించుకోలేని రోజులుగా ఉన్నాయి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను అనుసరించుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతే నా చేతులు చాపుచున్నాడట. దేవుడు చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. లోబడి నొల్లని ప్రజల కోసం ఇక లోబడతారో ఇక వింటారో అని దేవుడు దివారాత్రులు చూస్తూ లోబడి దినమంతే చూస్తూ ఉన్నాడు. ప్రజల కోసం తెలుసుకుంటారో ఇక వింటారో మరి ఇది ఏమైనప్పటికీ ఆయన నమ్మి కలిగి ఉండుట అది గొప్ప భాగ్యం. చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకట్లోనే చనిపోతూ ఉన్నారు. నిన్న ఇంద్రపిన్ని వచ్చింది. రెండో చెల్లి మన ఇంటికాడనే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నారు. సో ఆమె భర్త బొడ్లు కోసే మిషన్ కింద పడి చచ్చిపోయాడట. సో
సర్లే అది అయిపోయింది, భర్త చనిపోయాడు, అది అయిపోయింది. కానీ సేమ్ వాళ్ళ మరిది కూడాట అసలు అదే పని, ఏది వడ్లు కోసే మిషన్ పని. అరే ఆయనకి ఎట్లా తాకిందో ఏమో, ఈ హ్యాండ్ మొత్తం పోయిందట వడ్లు కోసి. ఏంటి ఇంత ఘోరమైన విషయం, ఇంత ఘోరమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. వారు మొక్కే విగ్రహాలు ఏమైనా కాపాడుతున్నాయా? దేవుడు మీరు మొక్కుతున్నారు కదా, ఏ దేవుడికి ఏ దేవుని దేవతలు మొక్కుతున్నారు కదా, కాపాడుతున్నాయి. ఇంట్లోనే 2 విషాదాలు జరిగినాయి. ఎంత బాధ అనిపిస్తుంది. ఒకటి దశ వాడికి 2 కొడుకులు పుట్టారు. సర్లే పోనీ వాడి ఆయుష్ అంతే ఉండిపోయి. చిన్న అబ్బాయి కూడా పెళ్ళయిందట. అదే ఒడ్లు నడిపే విషయానికి మరి ఆయన చెయ్యి ఇక్కడ పడి ఇక్కడే ఒకే ఇంట్లో ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంతో విచారకరమైన విషయం అనిపిస్తుంది. ఈ లోక సంబంధమైన దేవతలు గుడ్డివారిగానే ఉంటారు. వారు కాపాడడానికి ఆస్కారం ఉన్నారు. అమ్మా నీకు ఇది చేస్తే నీకు ఇది ఇస్తామా అని మొక్కుకుంటారు. చేస్తుంది. మొక్కులు తీర్చుకోకుంటే రివెంజ్ తీసుకుంటారు, నష్టం జరిగిస్తారు. దేవుడు ఇక్కడ మనకేమైనా నష్టం చేసాడు? ఫస్ట్ వచనంలోనే మాట్లాడుతుంది, నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనంకు రానిచ్చుతుంది. చూసావు, దేవుని విచారణ చేయలేని వారు, నన్ను వెతుకని వారికి నేను దొరుకుతుంది. కొన్ని సందర్భాలలో మనం దేవుడికి దేవా అందుకే ఆరాధన చేసే కొందరు, దేవా నిన్నైతే నేను ఎరగలేను కానీ నువ్వు నన్ను ఎరిగినావు ప్రభా అని ఆరాధిస్తాను. దేవుడికి కొన్ని సందర్భాలలో మనం కలిసి ఎట్లా అంటే, ఈ సందర్భం ఎట్లా చెప్పబడుతుంది అంటే, కొన్ని ఏదన్నా భయంకరమైన జబ్బు అన్ని విచారణ చేస్తారు. ఈ దేవుళ్ళకి అడుగుతారు, ఆ దేవుళ్ళకి అడుగుతారు. ఎంత అయిపోయినా ఎవరన్నా చెప్తే సువార్త, అది దేవుడిని వెతకడు. మన సొంతంగా దేవా నేను నమ్ముకుంటాను అంటే మనం వెతకడం. కొన్ని సందర్భాల్లో వేరే ద్వారా దేవుని కార్యం జరగడం అది గొప్ప. నన్ను వెతకని వారికి నేను దొరుకుతుంది. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టని జనముతో చెప్పుచున్నాను. ఆ విషయం విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంత భయంకరంగా ఆ ఇంట్లో జరగాల్సింది ప్రభు? వారిలో దేవతలు దేవుళ్ళు శిక్షకు పాత్రలు చేస్తారు కంపల్సరీ. తమ ఆలోచనను అనుసరించని చెడు మార్గం అనుసుకొనిచు లోబడినోళ్ళను ప్రజల వైపు దినమంతే నా చేతులు చాచుతున్నాను. నేను ఎప్పుడు అందరి కోసం ప్రార్థిస్తాను. నా కుటుంబం, నా దేవ, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములకి రక్షణ దయచి, నాన్న వాళ్ళందరూ క్రైస్తవులే కానీ వారు కూడా సంపూర్ణంగానే రక్షణానందం దయచి. రక్షణానందం దేవుని మొక్కడం వేరు, రక్షణానందం మొక్కడం అంటే చీకట్లో మొక్కుతారు, చీకటిని నమ్ముతూ వెళ్తూ. ఇప్పుడు ఆ చీకట్లో ఇది ఒకే కుటుంబంలో ఒక కొడుకును కొట్టుకుంది. ఒక కొడుకు ఒకటి వ్యక్తిగా పోయింది వల్ల ఒకటి వ్యక్తిగా అయ్యాల్సి వస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంటుంది. ఎవరు చేసిన ఆ పాపం దోషం ఆ గృహానికి తగ్గింది. జన్మదా కర్మదా పాపాలు మరి తాకుతూ ఉంటాయి. దేవుని నమ్ముకోరా నాయన, దేవుని నమ్ముకుంటూ బాగుపడతారా నాయన. ఆయన బాగు చేసేవాడు, కాపాడేవాడు, నీకు కావాల్సినది ఇచ్చేవాడు రా నాయన అని చెప్తే వినునొల్లడు ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దినమంతా ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడట. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయం. నాకు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనకి ఇట్లే అని కాదు. మొన్న చూశాను, ఎక్కడ ఒకే కుటుంబంలో 5-4 అక్క చెల్లెలు, ఒక కుమారు. పెద్దమ్మ మ్యారేజ్ అయిపోయింది. 3 అక్క చెల్లెలట పాపము, 3-4 తెలుసు. మొత్తానికి పెద్దమ్మ పెళ్ళికి వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటారట. మంచి చదువుకోరు అట్లా. వద్దు అని పెళ్ళికి వచ్చారట. రిటర్న్ వెళ్ళిపోయే సమయంలో అది ఒక ప్రాంతంలో టిప్పర్ బస్సుకి వేసుకుది టిప్పర్
ఒకే కుటుంబంలో విషాదమైన మంచి అక్క చెల్లెలట, మంచిగా అంతా కలిసిమెలిసి గృహంలో. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ సంతోషం, ఆనందం అందరూ ఉండి మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళ చదువుల కోసం వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. మార్గ మధ్యంలో చనిపోతే ఆ తండ్రి ఘోరంగా ఏడ్చారు. ఆ పెద్ద అధికారులు, అక్కడ ఉన్న మంత్రులు, ఈ లెవెల్లో జరిగింది. వాళ్ళకు ఎంత 2 లక్షలు ఇచ్చారు. ఎన్ని లక్షలు ఇచ్చిన ఆనందము ఎవరు తిరిగి ఇవ్వలేదు. ఆ తండ్రికి ఒక కూతురు, ఒక కొడుకు, ముగ్గురు పోయారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో ఇదే కాదు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మొక్కే దేవుళ్ళు కాపాడుతున్నాయా? క్యాట్లు ఏమన్నా అంటే ఏం చేస్తుంటారు, ఈ రోడ్ అయిపోయలేదు, ఇది చేయలేదు, ఈ లెవెల్లో జరిగింది అని ప్రభుత్వాల మీద వేస్తూ ఉంటారు. కాపద ఇవన్నీ కాపాడేది వ్యక్తి ఒక దేవుడే ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో సెలవు వచ్చింది, నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడును కాక అని ఒక వాక్యం ఉంటుంది. అది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఏదైనా వెహికల్కి బండి పెట్టినప్పుడు దైవసేవకులు ఆ వాక్యము ఇస్తారు. ఎందుకంటే మనం బయటికి వెళ్తూ వస్తాం, ఆ వాక్యము దేవుడు కాపాడుతారని ఆ వాగ్దానం ఇస్తుంది. నాన్న తీసుకున్న వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆయన కాపాడే దేవుడు, వృద్ధాప్యం వరకు ఆయన కాపాడే దేవుడు. నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆయన కాపాడే దేవుడు. అందుకే వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. నల్లని ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడేవాడు ఉంటాడు. మనకిచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు, ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానము నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడట. ప్రభువా, నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తావు? నేను జాబ్లో సెటిల్ కావాలి, నన్ను నిలబెట్టు. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దేవుని ఆశ్రయించక ప్రార్థించుకో. పరిశుద్ధుడు, విమోచకుడు, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజంతా మాకు సమయము దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచండి. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చండి దేవా. విననులండి ప్రజల కోసం దేవా, చేతులు తాపే దేవుడు వినోళ్ళు కొందనాలు. నా కుటుంబం అంతే రక్షణ, ఆనందం పరిపూర్ణం చేయండి. నిన్న నా దేవా, ఆ పిన్ని విషయంలో జరిగిన విషయం మాకు చాలా బాధ అనిపించింది. ఆయనను కాపాడి నడిపించే దేవుడు విన్నందుకు స్తుతిస్తున్నాను. కుటుంబాన్ని ఆదరించండి. మా రక్తములు, అమ్మ వాళ్ళ అక్కజలకు, అన్నదమ్ములకు రక్షించమని ప్రార్థిస్తున్నాను. నాన్న వాళ్ళ రక్తములు కూడా సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటున్నాను. తొలైన గ్రామాన్ని రక్షించమని మా కుట్టి కృపలో భద్రపరచుకోండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చండి. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. తమని భవిష్యత్తు నీ చిత్తం బయలుపరచండి దేవా. తన లైఫ్ పార్ట్నర్ జాబు నీ చిత్తానుసారంగా సంవత్సరం సఫలమవుటకు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రార్థనకు జవాబిచ్చే తండ్రి వెన్నని కొందరు గృహం సంతోషం పరుపుని నా విషయంలో గురించి చిత్తం బయలుపరచండి. లోను అప్రోచ్ అవుటకు నన్ను దీవించండి. లోను సక్సెస్ అవుటకు దీవించి ఆశ్రయించండి. అక్కర్లు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకుని జాబ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి దేవా. అప్లికేషన్ ఫామ్ ప్రభా, క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ చేయించుకోవాలి. 9th వరకే మరి ఓటీపీ చేయాలి ప్రభా. ఆ విషయంలో సహాయపడండి. ఇలా నన్ను ముందుకెళ్ళి
బలపరచమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలని కృపగల హస్తములకు అప్పచెప్పి శక్తికృతం ధరలైపోవచ్చు ఘనత ప్రభావం పొందాలి. నాన్నకి అమ్మకి ఆరోగ్యం పరిపూర్ణించండి దేవా. రోడ్డు మీద ఇల్లు కట్టుకునే కృపను కూడా దయచేయండి. నీ చిత్తంలో నిరంజక ఇల్లును అనుగ్రహించి ఇలా మాకు నీ దేవుని దయచేయండి. సులుగా చిక్కబెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడు ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం నిశ్చించుకుంటూ ఏసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.